మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దుండిగల్లోని మున్సిపల్ కమిషనర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. పరిపాలనా రికార్డులు, ఆర్థిక లావాదేవీలు, హాజరు రిజిస్టర్లు, పెండింగ్ దరఖాస్తుల వ్యవహారంపై విచారణ చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం మొత్తం పనితీరుపై ఆడిట్, టెక్నికల్ విభాగంతో సహా సంబంధిత విభాగాలు సహాయం తీసుకున్నట్టుగా ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మున్సిపల్ ఆఫీసులో అవకతవకలు జరిగినట్టుగా గుర్తించారు. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్లపై లంచాల ఆరోపణలు వెల్లువెత్తాయి. టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ లంచం తీసుకుంటున్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. వాట్సాప్ చాట్లో ఈ వ్యవహారం బయటపడింది. సూపర్వైజర్ భర్త కంపెనీకి అనధికారికంగా నిధులు మళ్లించినట్లుగా గుర్తించారు. సోదాలు జరిగే సమయంలో ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, 5 అవుట్సోర్సింగ్ సిబ్బంది గైహాజరైనట్లుగా తెలిపారు. ఎస్ఎఫ్ఏఎస్ ద్వారా పారిశుద్ధ్య కార్మికుల హాజరు రికార్డ్స్ ను తారుమారు చేసినట్టుగా గుర్తించారు. 49 భవనాల నిర్మాణాలకు కావలసిన అనుమతి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో 21 రోజుల పరిమితికి మించి 12 ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇక మరో 32 అనధికారిక నిర్మాణ కేసుల్లో 28 కేసుల్లో రెండవ నోటీసులు జారీ చేయకపోవడం, G+5 అనధికార భవనాలకు G+3 అనుమతిని అక్రమంగా మంజూరు చేసినట్టుగా గుర్తించారు. అధికారులపై వచ్చిన ఆరోపణలతో వారి ఖాతాల బ్యాంక్ స్టేట్మెంట్స్ ను ఏసీబీ అధికారులు పరిశీలించనున్నారు. ఈ సోదాలో కార్యాలయ రికార్డులు, రిజిస్టర్లు, ఫైల్ నోట్స్, డిజిటల్ డేటా స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై అవసరమైనటువంటి చర్యలకు సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వానికి ఏసీబీ అధికారులు నివేదిక ఇవ్వనున్నారు.